రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరొక సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. వేములవాడ పట్టణానికి చెందిన భాస్కర్ గంగాధర్ మండలం బూరుకుపల్లి గ్రామంలో ట్రాన్స్కో లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అతని మొబైల్ కు వచ్చిన అనుమానాస్పద లింక్ ను క్లిక్ చేయడంతో సైబర్ కేటుగాళ్లు బ్యాంకు ఖాతాను హ్యాక్ చేశారు. ఖాతా నుంచి మొత్తం 13 లక్షల రూపాయలు మాయం చేశారు. విషయం తెలుసుకున్న బాధితుడు లబో దిబోమంటూ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆవునూరు భాస్కర్, వేములవాడ, సన్ ఆఫ్ భద్రయ్య. మొన్న 1వ తారీఖు నుంచి నా జీతం పడ్డాక నుంచి డబ్బులు హ్యాక్ అయినాయి. వాళ్ళు హ్యాక్ చేసి నా హెచ్డిఎఫ్సి అండ్ యూనియన్ బ్యాంకు అకౌంట్ నుంచి 13 లక్షల రూపాయలు మొత్తం జీరో చేసారు. దానికి నేను సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేసినాను. దానికి మీరు కొంచెం బాధ్యత తీసుకొని దానికి చర్య తీసుకోవాలని నా బాధ్యతగా కోరుతున్నాను. అంటే ఎలా పోయినాయండి మీరు డబ్బులు? అంటే ఎట్లా? డబ్బులు ఏదో ఏపీకే ఫైల్ ఓపెన్ అయింది, అనుకోకుండా చేసినాము. అట్లా అందుకొరకే దానికి కొంచెం తగు చర్యలు తీసుకొని నా డబ్బులు నాకు కొంచెం ఇప్పించగలరని నా మనవి.